జై సగర్ రాజా జై భగీరథ. సమస్త సగర కుల శ్రేయభిలాషులారా, సగర రాజపుత్ కులనామం ఆకాంక్షించేవారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము ఇప్పుడు మన కులము అభివృద్ధి చెందడానికి 8 అంశాలు ఎంతో అవసరమని మనము నిర్ణయించుకోవడం జరుగుతున్నది. వాటిలో మొదటి అంశం ఏమిటంటే, మనము సగర వంశములో పుట్టినటువంటి వారం. సగర వంశం అంటే రాజవంశము. సూర్యవంశాలలో సగర చక్రవర్తి వంశం అంటే ఒక వంశము. సగర వంశములో పుట్టినాము కాబట్టి మనము రాజవంశానికి చెందిన వాళ్ళం. రాజవంశానికి చెందినటువంటి వాళ్ళము కనుక మన మొట్టమొదటి పేరు సగర కులం అనేది మనకి వచ్చింది. కులము అంటే వంశము, కుటుంబము. సగరుని యొక్క కుటుంబము, వంశము కాబట్టి మనకి సగర కులం అని పేరు వచ్చింది. తరువాత కొన్ని కాలానుగుణంగా కొన్ని పరిస్థితుల వలన మనవారు ఉప్పు పరిశ్రమ చేయడం జరిగింది. ఉప్పు పండించటము, వ్యవసాయం చేయడం అనేది చేయడం జరిగింది. దానివలన రెండవ కులనామంగా భారతదేశంలో మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉప్పర అని, తరువాత ఉత్తరాది రాష్ట్రాలలో లోనియా అని వచ్చింది. అదేవిధంగా మన వృత్తి మనము చేసుకుంటూ ఉంటే ఇంగ్లీష్ వాళ్ళ టైంలో మన వృత్తిని దెబ్బకొట్టడానికి బ్రిటిష్ వారు మన మీద అనేక చట్టాలు తీసుకొచ్చి మన వృత్తిని చిన్నాభిన్నం చేశారు. ఆ వృత్తి కొంతమంది ఇప్పుడు మన దేశంలో కొంతమంది చేస్తూ ఉన్నారు. వారిని మనము తెలుసుకొని, వారిని మనము కలుసుకొని దానివల్ల ఉన్నటువంటి బాగోగులను, తర్వాత అభివృద్ధి పదాలను మనము ప్రభుత్వం నుండి ఏ విధంగా సహాయ సహకారాలను పొందవచ్చు అనే దాని గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆ ఉప్పు కార్మిక వృత్తి ఇప్పుడు కూడా మనము దానిని డిమాండ్ చేయవచ్చును ప్రస్తుత ప్రభుత్వాల నుండి. ముఖ్యంగా మనము ఉప్పు పంటను ఏ విధంగా పండించాలి, మనవారు ఎక్కడెక్కడ పండిస్తున్నారు, ఒకవేళ పండించకపోతే మన వృత్తిని ఎవరు అపహరించారు, ఆ వృత్తి మనకి మరలా మనము ఏ విధంగా చేజిక్కించుకోవాలి అనే దాని గురించి కృషి చేయవలసి ఉన్నది. అదేవిధంగా ప్రతి సగర కుటుంబము వారు కుటీర పరిశ్రమగా ఉప్పు ప్యాకింగ్ మిషన్లు అనేవి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఆ ఉప్పు ప్యాకింగ్ మిషన్ల ద్వారా కళ్ళుప్పు కానీ, తర్వాత ఉప్పు పౌడర్ కానీ తెచ్చుకొని దానిని ఆ ప్యాకింగ్ మిషన్ల ద్వారా కేజీ ప్యాకెట్లు, అర కేజీ ప్యాకెట్లు ఒక బ్రాండ్ నిర్ణయించుకొని సేల్ చేసుకొని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతో ఉన్నది. తరువాత రెండవ అంశం ఏమిటంటే, మనవారు ఈ ఉప్పు పరిశ్రమ నుండి బ్రిటిష్ వాళ్ళ యొక్క చట్టాలకు దెబ్బతిని తరువాత భవన నిర్మాణ పనుల్లో స్థిరపడి భవన నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో సగరులు అంటే భవన నిర్మాణ పనులు చేసేవారిగా వృద్ధి చెంది ఉన్నారు, ప్రసిద్ధి చెంది ఉన్నారు. కనుక టాపీ పని అనేది ప్రతి కుటుంబం వారు ఒక వృత్తిగా ఎంచుకొని ఆ వృత్తి ద్వారా జీవనోపాధి చేస్తూ అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతో ఉన్నది. తరువాత మూడవ అంశం ఏమిటంటే, మన రాష్ట్రంలో ఉప్పు సలహా మండలి అనేది ఉన్నది. ఉప్పు అనేది చాలా ఉన్నతమైనటువంటి పదార్థము. ఆ పదార్థము లేనిది ఏ పదార్థము రుచిగా ఉండదు. అటువంటి ఉప్పు గురించి ఎంతో సాంకేతికంగా, తర్వాత వ్యాపార పరంగా ఎంతో పారిశ్రామిక పరంగా కూడా ఉప్పు ఎంతో అవసరమై ఉన్నది. అటువంటి ఉప్పుకి ఉప్పు సలహా మండలి అనేది ఒకటి ఉన్నది. ఆ ఉప్పు సలహా మండలిలో మనము ఏ వృత్తి ద్వారా ఉపర్లమని పిలువబడుచున్నామో మనకు ఆ ఉప్పు సలహా మండలిలో సభ్యత్వం కలిగేలాగా మనం అందరము కూడా కృషి చేయవలసి ఉన్నది. తరువాత నాలుగో అంశం ఏమిటంటే, మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఉన్న రాష్ట్రాలన్నిటిలో మన కులము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలువబడుతూ ఉన్నది. మిగిలిన కులాలు, ఉదాహరణకు కొన్ని కులాలు ఒకే పేరుతోటి దేశవ్యాప్తంగా పిలువబడుతూ
అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు. మనము అనేక కులనామాలతో ఉండటం వలన మన గుర్తింపు అనేది లేకుండా మనము వృద్ధిలోకి రాకుండా ఉన్నాము కనుక మనకు దేశమంతా కూడా ఒక ఏకీకృత నామంగా మనము సగరరాజు యొక్క పుత్రులము కనుక మనకు సగర రాజ్పుత్ అనేటువంటి పేరు ఒక ఏకీకృత నామం వచ్చేటట్లుగా అదే పేరు మన బీసీ గ్రూపులో ఉన్నటువంటి మనకు అదే బీసీ గ్రూపులో మన పేరు సగర రాజ్పుత్ అనేది ఉండేటట్లుగా కృషి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. తరువాత 5వ అంశం ఏమిటంటే ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్లో సగర లేక ఉపరా అని డి గ్రూపులో ఉన్నాము. ఆ డి గ్రూపు నుండి ఏ గ్రూపునకు మార్చే విధానాన్ని గురించి బాగా కృషి చేసి దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. తరువాత 6వ అంశం ఏమిటంటే మన జనాభా చాలా స్వల్పముగా ఉన్నది. మన జనాభా గణనీయంగా పెరగడానికి తర్వాత మనము ఆ జనాభా ఎప్పుడైతే పెరుగుదల ఉంటుందో అన్ని రంగాల్లో అన్ని చోట్ల మన సగరులే కనపడుతూ ఉంటారు. ఇతర కులాలని మనము చూస్తూనే ఉన్నాము. వారు ఎక్కడ పెట్టినా కూడా వారు కనిపిస్తూ ఉన్నారు. మనము చాలా స్వల్పంగా ఉండటం వలన మన జనసంఖ్య తక్కువగా ఉండటం వలన మన వారు అన్ని రంగాల్లో రాణించడానికి స్వల్పంగా ఉండటం వలన అది సాధ్యపడలేదు. కనుక మన పూర్వీకులు మన తల్లిదండ్రులు ఎక్కువ సంతానాన్ని కలిగి ఉన్నారు. 5, 6 పిల్లలను కని వారి కష్టార్జితంతో పెంచి పోషించి ఉన్నారు. ఆ విధంగా ఉన్నటువంటి కుటుంబాలు మన కళ్ళ ముందే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనవారు ఒకరు లేక ఇద్దరికే ఆపరేషన్లు చేయించుకుంటూ జనాభాను తగ్గించుకుంటూ ఉంటున్నారు. ఆ విధంగా తగ్గించుకుంటూ ఉండటం వలన మన జనాభా తక్కువగా ఉండటం వలన మనము ఇప్పుడు ఆధునిక సమాజంలో గుర్తింపులు లేకుండా అన్ని రంగాల్లో రాణింపు లేకుండా ఉన్నాము. తర్వాత 2వ అంశం ఏమిటంటే మన కులస్తులు ఎవరైనా అభివృద్ధి చెంది ఉంటే వారు వేరొక కులం పేరు చెప్పుకుంటూ కన్న తల్లి అయినటువంటి మన సగర కులానికి హాని చేస్తున్నారు. అటువంటి దాని వలన కూడా మన కులము సమాజంలో ఎక్కువగా గణనీయంగా గుర్తింపులు రాకుండా ఉన్నది. అది కూడా మనం నివారించుకొని మన జనాభా గుర్తింపు కోసం మన జనాభా పెరుగుదల కోసం మనం ఎంతో కృషి చేయవలసి ఉన్నది. తర్వాత 7వ అంశం ఏమిటంటే మన కులస్తులు సగర కులస్తులు అన్ని రంగాలలో ముఖ్యంగా రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో అన్ని రంగాలలో మనము అభివృద్ధి చెందవలసి ఉన్నది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే మన జనాభా కూడా ఎక్కువగా ఉండాలి. అన్ని రంగాల్లో వృద్ధి చెందాలి. పిల్లల్ని బాగా చదివించుకోవాలి. కష్టపడి పనిచేస్తూ దురలవాట్లు లేకుండా మంచి అభివృద్ధి పదాన మనం అందరము కూడా నడవవలసి ఉన్నది. తర్వాత 8వ అంశం ఏమిటంటే ఇవన్నీ కూడా సాధించడానికి ముఖ్యంగా ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజంలో మన వారిలో ఐక్యత అనేది చాలా లోపించి ఉన్నది. ఐక్యత అనేది ఎందుకు లోపించింది అంటే మన వారు ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎవరైనా ఎదిగిన వారు ఉంటే తక్కువ వారిని చూడకుండా ఉండటము, ధనవంతులు ఉంటే పేదవారిని సరిగా చూడకుండా ఉండటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక కుటుంబము మరొక కుటుంబము మధ్య సత్సంబంధాలు లేకుండా ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఉంటున్నారు. ఈ విధంగా ఉండటం వలన ఒకరికంటే నేను ఎక్కువ, ఒకరికంటే నేను తక్కువ అనేటువంటి ఇటువంటి ఇగో మనోబుద్ధులతో మనవారు ఉన్నారనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అటువంటివి లేకుండా ఐకమత్యం అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలము. మన సగరులందరి మధ్య గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు, పట్టణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి వరకు మనమందరము కూడా ఐక్యతగా ఉంటే మనము అభివృద్ధి చెందుతామనేది అది 100% యథార్థము. కాబట్టి మనలో ఐక్యత అనేది పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఇవన్నీ కూడా ఈ 8 మార్గాలను మనము అవలంబించితే మనము
అభివృద్ధి చెందటం అనేది 100%, 100% జరుగుతుంది అనేది అందరూ, మన సగర కులస్తులందరూ గ్రహించవలసి ఉన్నది. ఈ విధంగా మనము ఉంటే మనము ఇప్పుడు ఈ కాలము కాదు, తరువాత 50 సంవత్సరాలకైనా 100 సంవత్సరాలకైనా ఎన్ని సంవత్సరాలకు కూడా మనము అభివృద్ధి చెందటం అనేది శూన్యమవుతుంది. కాబట్టి సగర పెద్దలు, సగర నాయకులు అందరూ కూడా గ్రహించి ఈ 8 సూత్రాలను మనము పాటిస్తూ మనము ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతో ఉన్నది. జై భగీరథ, జై సగర్ రాజా, జై శ్రీరామ్. నేను ముద్రబోయిన వెంకటరామయ్య, సగర రాజ్పూత్ సేవా సమితి ప్రెసిడెంట్ని. మీకందరికీ హృదయపూర్వక నమస్కారములు, మీకందరికీ సాష్టాంగ నమస్కారములు చేస్తున్నాను. ఇంతటితోటి జై శ్రీరామ్, జై భగీరథ, జై సగర. నమస్తే, 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 నమస్తే.